Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారుగా 20 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ పట్టణంలో దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని రాజ్యసభ సభ్యులు దామోదర్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు సోదరులు వినోద్ కుమార్ గారు, మంత్రి కమలాకర్ గారు, మా టీటీడీ బోర్డు మెంబర్ భాస్కర్ రావు గారు అందరూ నా దగ్గరికి వచ్చి కరీంనగర్ పట్టణంలో పెద్ద కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలి అని చెప్పినప్పుడు తప్పకుండా మీ కోరిక మేరకు నిర్మాణం చేపడతాము, మాకు దాని ప్రకారం ఆలయం నిర్మించాలంటే సుమారుగా 10 ఎకరాల ల్యాండ్ కావాలి అని చెప్పడంతోనే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు టీటీడీకి దేవాలయం నిర్మాణం కోసం కరీంనగర్ పట్టణం నడిబొడ్డున 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయం నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న కార్యక్రమం జరిగింది. ఈ ఆలయం నిర్మాణం ఇంకా ఏ మేరకు ఖర్చు అయినా ఇక్కడ దాతల సాయంతో ఈ 20 కోట్లు చాలక ఇంకేమైనా నిధులు అవసరమైనా కూడా దాతల సహాయంతో కలెక్ట్ చేసి ఈ దేవాలయం ఇంతకన్నా గొప్పగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయం నిర్మాణం ఎందుకంటే యావత్ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు తిరుమలలో ఏ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం ఆలయం ఉంటుందో అదే మాదిరిగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తుంది. కానీ ఈ కరీంనగర్ పట్టణంలో మామూలుగా రాష్ట్ర రాజధానిలోనే ఈ స్థాయిలో దేవాలయాలు నిర్మించే కార్యక్రమం చేస్తాం మామూలుగా టీటీడీ. కానీ మీ కరీంనగర్ పట్టణ ప్రత్యేకత ఏమిటంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు కోరిక మేరకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరీంనగర్ పట్టణంలో పెద్ద దేవాలయం అంటూ నిర్మించే కార్యక్రమం చేయండి అని టీటీడీ ఆధ్వర్యంలో మాకు ఆదేశించిన మేరకు ఈరోజు 20 కోట్ల రూపాయల నిధులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇచ్చి ఇక్కడ ఆలయం నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఆలయ ప్రాముఖ్యతలు ఏముంటాయంటే తిరుమలలో ఏ విధంగా అయితే ఆలయం ఉంటుందో అదే మాదిరిగా ఆలయం ఉంటుంది. పద్మావతి సమేత అమ్మవారి ఆలయాలు ఉంటాయి, అండాల అమ్మవారు పద్మావతి అమ్మవారి ఆలయాలు ఉంటాయి. అదేవిధంగా 4 మాడా వీధులు కూడా ఉంటాయి. 4 మాడా వీధులు ఉంటాయి, పోర్టు ఉంటుంది ప్రసాదాలు తయారు చేయడానికి. అదేవిధంగా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి కైంకర్యాలు ప్రసాదాలు నిత్యము నైవేద్యాలు ఇస్తారో అదేవిధంగా ఈ కరీంనగర్లో నిర్మాణం చేసే ఆలయంలో కూడా భక్తులకి నైవేద్యాలు ప్రసాదాలు ఇక్కడ స్వామివారి సన్నిధిలోనే తయారు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం కూడా రాబోయే 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇక్కడ భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో గొప్పగా నిర్వహించిన స్వామివారి ఆలయ నిర్మాణానికి శిలాన్యాసం చేసి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేసిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు సాయంకాలం నగర ప్రజలందరి కోసం శ్రీనివాస స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ సాయంకాలం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మొత్తం టీటీడీ నిర్మాణం చేసే ఏ ఆలయమైనా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మా అధీనంలోనే జరుగుతాయి. టీటీడీ పూజారులే ఇక్కడ ఉంటారు. టీటీడీలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఏ విధంగా నైవేద్యాలు ఎన్ని తయారు చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా నైవేద్యాలు చేసి అక్కడ ఏదైతే కైంకర్యాలు ఏ విధంగా అయితే నిర్వహిస్తామో ఇక్కడ నిర్మాణం చేయబోయే ఆలయంలో కూడా అటువంటి కైంకర్యాలు తిరుమలలో జరిగే కైంకర్యాలు ప్రసాదాలు ఇక్కడ కూడా తయారు చేసే విధంగా అన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఓం నమో ధన్యవాదాలు. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జనరల్గా ఒక రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్లో మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాతో పాటు మా దామోదరరావు సాబు గారు, మా వినోదరావు గారు, మా భాస్కర్రావు సాబు మేమందరం గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయడం వలన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాకు కన్వర్ట్ టెంపుల్ కావడంగానే వెంటనే
మా గౌరవ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు వారు అపర భక్తుడు కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క నిలయం ఉండాలని చెప్పేసి మాకు 20 కోట్లతోటి తిరుమల తిరుపతి దేవస్థానం చే టెంపుల్ నిర్మాణం వారికి అనుమతించినందుకు నిజంగా మేము తిరుమల తిరుపతి దేవస్థానము వాళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్లకు చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఒక భక్తునిగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం, చాలా సుడిదినం. మనం భూమి ఉన్నంతసేపు కూడా ఈ యొక్క గుడి నిర్మాణం ఎవరు చేసిండ్రు అంటే అప్పుడు టీటీడీ వారు చేసిండ్రు. పాల్గొన్న మీ అందరం అదృష్టంగా భావిస్తాం. మనిషి జీవితం 100 ఏళ్ళు అయితే ఈ యొక్క గుడి జీవితము 1000 ఏళ్ళుగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంత గొప్ప అదృష్టం కరీంనగర్ ప్రజలకు కూడా అందించిండో ఆ వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం. ఆ బ్రహ్మోత్సవం అద్భుతంగా కూడా స్వామివారే నడిపిస్తారు, మేము నడుస్తాం. నడిపించేవాడు వెంకటేశ్వర స్వామి, నడిచేది మేము. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 10 ఎకరాల భూమి కడుపు నిండా పెట్టాలి, 10 ఎకరాల భూమి ఇవ్వమని చెప్పారు. ఇంకో ముఖ్య ప్రత్యేకత ఏంటంటే టెంపుల్కి ఎదురుగానే ఒక బావి ఉన్నది, అభిషేకానికి ఆ బావి అరుదుగా ఉంటాయి. స్వామివారికి ఇష్టమైన చెట్టు చింత చెట్లు, రాయి చెట్టు, ఇవన్నీ కూడా స్వామివారి స్థలాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న వారే కాబట్టి ఈ గొప్ప అవకాశం కల్పించిన మా సుబ్బారెడ్డి గారికి మా మనస్ఫూర్తిగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనువెంటనే మాకు 20 కోట్ల రూపాయలు కూడా వారు కట్టియమని చెప్పడం, 20 రూపాయలు శాంక్షన్ చేయడం అనేది ఇంకా ఎక్కువైనా కూడా భక్తులందరం చేసుకొని మిగతా కార్యక్రమాన్ని మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ టెంపుల్ డిజైన్స్ కూడా మళ్ళీ ఒకసారి మేము కూర్చొని మా చైర్మన్ గారు చెప్పారు, మీకు ఎలా అయితే కొంచెం వెడల్పుగా ఉన్నాయో అవన్నీ అడగడం చెప్పారు కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి గొప్ప అవకాశం మా కర్మ కలిగించినందుకు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి, ఆ పాలక మండలి సభ్యులందరికీ కూడా మరి దీనికి తోడ్పాటు చేసిన ప్రత్యక్షం పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన వారికి కృతజ్ఞతలు చేసుకుంటాను. ఓం నమో వెంకటేశ్వర.